నిజానందస్వరూపం శివోహం శివోహం జ్ఞానస్వరూపం శివోహం శివోహం ప్రకాశస్వరూపం శివోహం శివోహం కథ చెబుతా వినుక్షణం కథనుకోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం లేఖరాజను పేరున హైదరాబాదు సింధు ఊరున దిగినాడొక మనిషిలాగా జగములకే వెలుగులా తనలో కలిగే అనుభవాలతో ఆత్మే సత్యం అనబడాలనే బాబా ధ్యానం అతడు చేసెను కథ చెబుతా వినుక్షణం కథను పోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం తొలిగా తన కలలో దైవాన్ని చూసెను మలిగా తన స్వప్నం విలయాన్ని చూపెను గదిలో ఒంటరిగా ధ్యానించు సమయము తనువే వెదజల్లెను ఒక కాంతి పుంజము నోటి వెంట మాటలేవో దొరలి వచ్చెను చాటు నుండి విన్నవారు విన్నవించెను నిరతం శివ బాబాయని ధ్యానమందు మునిగెను కథ చెబుతా వినుక్షణం కథను కోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం ఆత్మే మన జ్ఞానం అని బోధపరిచెను సర్వం పరమాత్మని చైతన్యపరిచెను శివుడే తన బాబా అని నిశ్చయించెను ధ్యానం తన లోకం అని బ్రతకసాగెను దూర తీరమున్న ప్రజలు చేరి వచ్చెను ఏళ్ల కొద్ది ధ్యాన ముద్రలోన మునిగెను జ్ఞానం ఉదయించి అది ముక్తి మార్గమాయెను కథ చెబుతా వినుక్షణం కథను కోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం నా 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 తనననా తనననా నా 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 ఇహమే ఈశ్వరమని నిర్మించి కేంద్రము మురళి క్రియ ద్వారా ధ్యానించి నిత్యము బాబా తన తనువే చాలించి వెడలెను దాది ప్రకాశమణి పట్టె పక్కము తాను పోయి జానకి దాది వచ్చెను విదేశాల పుట్టుకొచ్చే ధ్యాన సంద్రము మురళి ఒక రవళై మ్రోగింది విశ్వవ్యాప్తము కథ చెబుతా వినుక్షణం కథను కోకు ఇది నిజం కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం ఓం శాంతి. మురళీ డేట్ 17/1/2026. మధురమైన పిల్లలారా, ఈ భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు
మీరు సంపూర్ణ వెలుగులో ఉండేవారు. ఇప్పుడు ఇది అంధకారము. మళ్ళీ వెలుగులోకి వెళ్ళండి. ప్రశ్న: తండ్రి తన పిల్లలకు ఏ కథను వినిపించేందుకు వచ్చారు? జవాబు: తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తాను. మీరు మొట్టమొదటి జన్మలో ఉన్నప్పుడు ఒకే దైవీ ధర్మం ఉండేది. 2 యుగాల తర్వాత మీరే పెద్ద పెద్ద మందిరాలను కట్టించారు, భక్తి ప్రారంభించారు. ఇప్పుడిది మీ అంతిమ సమయంలోనే అంతిమ జన్మ. మీరు ఓ దుఃఖహర్త సుఖకర్త రండి అని పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను. పాట: ఈనాడు మనిషి అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. ఇప్పుడు ఇది కలియుగ ప్రపంచం. అందరూ అంధకారంలో ఉన్నారని పిల్లలకి తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు వెలుగులో ఉండేవారు. ఇప్పుడు హిందువులుగా పిలువబడే భారత్వాసీలు మొదట దేవీ దేవతలుగా ఉండేవారు. ఇతర ఏ ధర్మము లేనప్పుడు భారతదేశంలో స్వర్గవాసులు ఉండేవారు. ఒకే ధర్మం ఉండేది. స్వర్గము, వైకుంఠము, బహిస్తా, హెవెన్ ఇవన్నీ భారతదేశం పేర్లే. భారతదేశం పవిత్రంగా, ప్రాచీన, ధనవంత దేశంగా ఉండేది. ఇప్పుడు కలియుగంలో భారతదేశం నిరుపేదగా ఉంది. ఇప్పుడు అంధకారంలో ఉన్నామని, స్వర్గంలో ఉన్నప్పుడు వెలుగులో ఉండేవాళ్ళమని మీకు తెలుసు. స్వర్గంలో రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరిగా లక్ష్మీనారాయణులు ఉండేవారు. దానిని సుఖధామమని అంటారు. తండ్రి ద్వారానే మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. దానిని జీవన్ముక్తి అని కూడా అంటారు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం, పూర్తి ప్రపంచం రావణ్ చెరసాలలో, శోకవాటికలో ఉన్నది. రాముడు భారతదేశంలో, రావణుడు లంకలో ఉండేవారని, రావణుడు వచ్చి సీతను అపహరించాడని చెప్పుకుంటారు. కానీ అవన్నీ కట్టుకథలే కదా. గీతనే ముఖ్యమైనది. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమతము అంటే భగవంతుని ద్వారా భారతదేశంలో వినపంచిన శ్రీమతము. మనుషులు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. సత్యయుగంలో జీవన్ముక్తి దేవీ దేవతలు ఉండేవారు. వారు ఆ ఆస్తిని కలియుగ అంతిమంలో పరమాత్మ నుంచి పొందినారు. ఇది భారతీయులకే తెలియదు. ఏ శాస్త్రాలలోనూ లేదు. శాస్త్రాలలో భక్తి మార్గపు జ్ఞానం ఉన్నది. సద్గతి ఇచ్చే జ్ఞానము మనుషుల్లో లేనే లేదు. అందరూ భక్తిని నేర్పించేవారు శాస్త్రాలు చదవండి, దాన పుణ్యాలు చేయండి చెప్తూ ఉంటారు. ఈ భక్తి ద్వాపర యుగం నుండి కొనసాగుతూ వస్తుంది. సత్యత్రేతాయుగాలలో జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. అక్కడ కూడా ఈ జ్ఞానం కొనసాగుతూ వచ్చిందని కాదు. భారతదేశానికి ఉన్న ఈ వారసత్వము సంగమయుగంలో తండ్రి ద్వారా లభించింది. అదే ఇప్పుడు మళ్ళీ మీకు లభిస్తూ ఉంది. భారత్వాసీలు నరకవాసీలుగా, బేహద్దు దుఃఖీలుగా అయినప్పుడు ఓ పతిత పావన దుఃఖహర్త సుఖకర్త అని పిలుస్తారు. ఎవరి దుఃఖము? సర్వుల దుఃఖము. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో, పూర్తి ప్రపంచంలో అందరిలో పంచవికారాలు ఉన్నాయి. తండ్రి పతిత పావనులు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను కల్పము యొక్క సంగమ సమయంలోనే వస్తాను. సర్వుల సద్గతి దాతగా అవుతాను. అహల్య, వేశ్య, గురువులు అందరినీ నేను ఉద్ధరించవలసి వస్తుంది. ఎందుకంటే ఇది పతిత ప్రపంచము. పావన ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వీరు స్వర్గాధికారులుగా ఉండేవారని భారతీయులకు తెలియదు. పతిత ఖండము అంటే అసత్య ఖండము, పావన ఖండము అంటే సత్యఖండము. భారతదేశం పావన ఖండంగా ఉండేది. భారతదేశం అవినాశి ఖండము. అది ఎప్పుడూ వినాశం అవ్వదు.
లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు ఇతర ఏ ఖండము ఉండేది కాదు. అవన్నీ తర్వాత వస్తాయి. కల్పం ఆయుష్ లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. తండ్రి చెప్తూ ఉన్నారు, కల్పం యొక్క ఆయుష్ కేవలం 5,000 సంవత్సరాలు. మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని వారంటారు. మనుషుల్ని కుక్కగా, పిల్లిగా, గాడిద మొదలైనవిగా చేసేశారు. కానీ పిల్లి, కుక్క జన్మ భిన్నమైనటువంటిది. 84 లక్షల జీవరాశులున్నాయి. మనిషి వెరైటీ ఒకటే. వారే 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, భారత్వాసీలు డ్రామా ప్లాన్ అనుసారం తమ ధర్మాన్ని మర్చిపోయారు. కలియుగ అంతిమంలో పూర్తి పతితులై ఉన్నారు. తండ్రి మళ్ళీ సంగమయుగంలో వచ్చి పావనంగా చేస్తారు. దానిని దుఃఖధామము అని అంటారు. మళ్ళీ భారతదేశం సుఖధామంగా అవుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఓ పిల్లలారా, మీరు భారత్వాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. మీరు మళ్ళీ 84 జన్మల మెట్లు దిగుతూ వచ్చారు. సతో నుండి రజో తమోలోకి తప్పకుండా రావాలి. దేవతలైన మీ వంటి సదా ఆనందమైన వారిగా, సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఎవ్వరూ అవ్వరు. భారతదేశం ఎంతో ధనవంతంగా ఉండేది. వజ్ర వైడూర్యాల రాళ్ల వలె లభించేవి. 2 యుగాల తర్వాత భక్తి మార్గంలో పెద్ద పెద్ద మందిరాలను తయారు చేస్తారు. అవి కూడా ఎంత పెద్దవిగా నిర్మిస్తారు. సోమనాథ మందిరం అత్యంత పెద్దదిగా ఉండేది. కేవలం 1 మందిరం మాత్రమే ఉండేది కదా. ఇంకా ఇతర రాజుల మందిరాలు కూడా ఉండేవి. ఎంతో దోచుకొని తీసుకువెళ్ళారు. తండ్రి పిల్లలైన మీకు స్మృతి ఇస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎంత షావుకారులుగా తయారు చేసి ఉన్నారు. మీరు సర్వగుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. యథా రాజా రాణి వారిని భగవాన్ భగవతి అని కూడా అనవచ్చు. కానీ తండ్రి అర్థం చేయించారు, భగవంతుడు ఒక్కరే, వారే మన తండ్రి. కేవలం ఈశ్వరుడు లేక ప్రభువు అనడం వల్ల వారు సర్వ ఆత్మలకి తండ్రి అని గుర్తురాదు. తండ్రి కూర్చొని కథను వినిపిస్తారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఒక్కరి విషయం కాదు. యుద్ధ మైదానం మొదలైనవేవీ లేవు. తమ రాజ్యం ఉండేదనే భారత్వాసీలు మర్చిపోయారు. సత్యయుగం ఆయువుని చాలా పెద్దదిగా చేసినందున చాలా దూరంగా తీసుకెళ్లారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు, మనుషుల్ని భగవంతుడు అని అనలేరు. మనిషి ఎవరికీ సద్గతి కలిగించలేడు. సర్వుల సద్గతి దాత, పతితుల పావన కర్త ఒక్కరే. సత్యఖండాన్ని స్థాపించే సత్యమైన తండ్రి ఒక్కరే. పూజలు కూడా చేస్తారు. కానీ భక్తి మార్గంలో మీరు ఎవరి పూజలు చేస్తూ వచ్చారో వారిలో ఒక్కరి జీవిత చరిత్ర కూడా తెలియదు. తండ్రి తెలియచేస్తూ ఉన్నారు, మీరు శివ జయంతిని జరుపుకుంటారు. తండ్రి నూతన ప్రపంచ రచయిత. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. అనంతమైన సుఖం ఇచ్చేవారు. సత్యయుగంలో చాలా సుఖం ఉండేది. దానిని ఎవరు ఎలా స్థాపించారో ఇది తండ్రి కూర్చొని తెలియచేస్తారు. నరకవాసీలను స్వర్గవాసులుగా చేయడం లేక భ్రష్టాచారాలను శ్రేష్టాచారి దేవతలుగా చేయడం ఈ కర్తవ్యం తండ్రిదే. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను. మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారు చేస్తారు? రావణుడు. దుఃఖము కూడా ఈశ్వరుడే ఇస్తారని మనుషులు అంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను సర్వులకు ఎంత సుఖం ఇస్తానంటే మళ్ళీ మీరు అర్ధకల్పం వరకు తండ్రిని స్మృతియే చేయరు.
మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యంగా అవుతుందో అప్పుడు అందరినీ పూజ చేయడం మొదలు పెడతారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. మేమెన్ని జన్మలు తీసుకున్నాము అని పిల్లలు అడుగుతారు. బాబా చెప్తారు, మధురాతి మధురమైన భారత్వాసి ఆత్మలారా, నేను మీకు బేహద్దు వారసత్వాన్ని ఇస్తాను. పిల్లలు, మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు 21 జన్మలకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. అందరూ కలిసి ఒకేసారి రాలేదు. సత్యయుగ సూర్యవంశ పదవిని మళ్ళీ మీరే తీసుకుంటారు. అంటే సత్యమైన బాబా ద్వారా నరుణ్ నుండి సత్యనారాయణుడుగా అయ్యే జ్ఞానం వింటూ ఉన్నారు. ఇది జ్ఞానము, అది భక్తి. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. అవి జ్ఞాన మార్గానివి కావు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. సుప్రీం ఆత్మ వచ్చి జ్ఞానం ఇస్తారు. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. దాని అనుసారంగానే మనుషులకు మంచి లేక చెడు జన్మలు లభిస్తాయి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పావనంగా ఉండిన ఇతనే అంతిమ జన్మలో పతితమైనాడు. తతత్వం. తండ్రినైన నేను ఈ పాత రావణ ప్రపంచంలో పతిత ప్రపంచంలో రావాల్సి వస్తుంది. మళ్ళీ ఎవరు నెంబర్ 1గా అవుతారో వారి తనువులోనే వస్తాను. సూర్యవంశీలే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇతను బ్రహ్మ, వీరు బ్రహ్మవంశీ బ్రాహ్మణులు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. రాతి బుద్ధిని పారస్ బుద్ధిగా చేయడం పిన్నమ్మ ఇల్లంత సులభము కాదు. హో ఆత్మలారా, ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వండి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి. రాజ్యాన్ని కూడా స్మృతి చెయ్యండి. దేహ సంబంధాలను వదిలేయండి. అందరూ మరణించవలసిందే. ఇప్పుడు అందరిది వానప్రస్థ అవస్థే. ఒక్క సద్గురువు తప్ప ఇతరులు ఎవ్వరూ సర్వుల సద్గతి దాతగా ఎవ్వరూ అవ్వలేరు. తండ్రి చెప్తూ ఉన్నారు, భారత్వాసులైన పిల్లలారా, మొట్టమొదట నా నుండి విడిపోయింది మీరే. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు. పాడతారు, మొదట భారత్వాసి దేవీ దేవత ధర్మస్థులైన మీరే వచ్చారు. ఇతర ధర్మాల వారికి కొద్దిగానే జన్మలుంటాయి. పూర్తి చక్రమంతా ఎలా తిరుగుతుందో తండ్రే కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరు ధారణ చేయరో వారికి కూడా ఇది చాలా సులభము. ఆత్మనే ధారణ చేస్తాయి. పుణ్యాత్ములుగా పాపాత్ములుగా అవుతాయి కదా. ఇది మీ 84వ అంతిమ జన్మ. మీ అందరూ వానప్రస్థావస్థలో ఉన్నారు. మంత్రం తీసుకునేందుకు గురువులను ఆశ్రయిస్తారు. మీకిప్పుడు దేహదారి గురువులను ఆశ్రయించే అవసరం లేదు. మీ అందరికీ తండ్రి, టీచర్, గురువు నన్ను ఓ పతిత్ పావన శిబాబా అని పిలుస్తారు. ఇప్పుడు స్మృతి వచ్చింది. సర్వాత్మలకు వారు తండ్రి. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది. ఎందుకంటే ఆత్మ అమరమైనది. సర్వాత్మలలో పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారు మనుష్య సృష్టికి బీజరూపమైనందున నాకు పూర్తి వృక్షం యొక్క ఆది మధ్యాంతాలు తెలుసు అని చెప్తూ ఉన్నారు. అందుకే నన్న జ్ఞానసాగర్లని అంటారు. మీలో కూడా పూర్తి జ్ఞానం ఉన్నది. బీజము నుండి వృక్షము ఎలా వెలువడుతుంది? వృక్షము పెరిగేందుకు సమయం పడుతుంది కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను బీజరూపాన్ని. అంతిమంలో పూర్తి వృక్షము శిథిలావస్థకు చేరుకుంటుంది.
ఇప్పుడు చూడండి, పునాది అయిన దేవీ దేవతా ధర్మమే లేదు, అదృశ్యం అయిపోయింది. దేవతా ధర్మము అదృశ్యం అయినప్పుడు తండ్రి రావాల్సి వస్తుంది. ఒకే ధర్మాన్ని స్థాపన చేసి మిగిలిన వాటన్నింటినీ వినాశం చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తూ ఉన్నారు. मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఆత్మలోని చెడు సంస్కారాలను తొలగించేందుకు ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి. ఇది అంతిమ 84వ జన్మ. వానప్రస్థ స్థితి అయినందున పుణ్యాత్మగా అయ్యే శ్రమ చేయాలి. దేహ సంబంధాలన్నీ వదిలి ఒక్క తండ్రిని రాజ్యాన్ని మాత్రమే స్మృతి చేయాలి. బీజము మరియు వృక్షముల జ్ఞానాన్ని స్మరిస్తూ సదా హర్షితంగా ఉండాలి. వరదాన్: విశ్రాంతి మరియు ఎవర్ రెడీగా అయ్యి బుద్ధి ద్వారా అశరీరీ తనువును అభ్యాసం చేసే సర్వకళలతో సంపన్న భవ. సర్కస్లో కళను చూపించే కళాకారుని ప్రతి కర్మ కళగా అయిపోతుంది. ఆ కళాకారులు శరీరంలోని ఏ అవయవమైనా ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఉంచగలరు. ఇదే వారి కళ. పిల్లలైన మీరు బుద్ధిని ఇప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం, ఎక్కడ స్థితం చేయాలనుకుంటే అక్కడ స్థితం చేయండి. ఇదే అన్నిటికంటే గొప్ప కళ. ఈ యొక్క కళ ద్వారా 16 కళా సంపూర్ణులుగా అయిపోతారు. అలా అయ్యేందుకు ఎంత ఉపరాం మరియు ఎవర్ రెడీగా అవ్వాలి అంటే, ఆజ్ఞానుసారం సెకండులో అశరీరీగా అయిపోండి. యుద్ధములో సమయము వ్యర్థం అవ్వరాదు. స్లోగన్: సరళత మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేసేవారే సత్యమైన స్నేహి మరియు సహయోగులు. అవ్యక్త సూచన: ఎవరైతే పరమాత్మ జ్ఞాని పిల్లలుగా ఉన్నారో వారికి జ్ఞానం యొక్క ఫలము ముక్తి మరియు జీవన్ముక్తి వారసత్వం సంగమయుగంలో ప్రాప్తిస్తుంది. జ్ఞానం అంటే తెలివి. తెలివైన వారు ఏ పని చేస్తున్నా సదా స్వయాన్ని బంధనముక్తులుగా, సర్వ ఆకర్షణ నుంచి ముక్తులుగా చేసుకునే తెలివి కలిగి ఉంటారు. వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ, సంబంధము మరియు సంపర్కంలో ముక్తి జీవన్ముక్తుల స్థితి ఉంటుంది. దీనినే న్యారా మరియు ప్యారా అని అంటారు. అచ్చా, ఓం శాంతి. शिवबाबा स्मरणम् आनन्दमानन्दम् शिव मे सर्वस्वम् बाबा बाबा नोवे मा जीवनतीरम् आनन्दमानन्दम् शिव बाबा स्मरणम् आनन्दमानन्दम् शिव मे सर्वस्वम्
शिवबाबा स्मरणम् శక్తులను మాలో నింపి భాగ్యం పంచావు ఓ మనసా సేవను మాలో నింపి మంచిని పెంచావు శాంతి శక్తి సోదర భావం మాలో నింపావు మా ఒక్క అడుగును 1000 అడుగులు చేసి మా భాగ్య రేఖను హరివిల్లుగా తీర్చి బాబా బాబా ఎంత మాయ చేసావు ఆనందమానందం శివబాబా స్మరణం శక్తితో జీవన్ముక్తికి వారసులవుతాము ఊహల కందని బంగారు భూమిని పాలన చేస్తాము ప్రతి కల్ప కల్పము నీకై వేచాము నీ ఛత్ర ఛాయలో తోడై ఉంటాము బాబా బాబా నువ్వే జగతికి ఆధారం ఆనందమానందం శివబాబా స్మరణం ఆనందమానందం శివమే సర్వస్వం బాబా బాబా నువ్వే మా జీవన తీరం ఆనందమానందం శివబాబా స్మరణం